రైతుల చెలో ఢిల్లీ ఆందోళనని మనం ఈ మధ్యన రోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో వారికి ఉన్న డిమాండ్స్ ఏంటి, ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఈ ఎంఎస్పి మీద వీరికి ఉన్న డిమాండ్స్ ఏంటి, రైతులు అడుగుతున్నవి యాసిటీస్ కాకుండా ఎంతవరకు గవర్నమెంట్ చేయగలుగుతుంది, ఈ డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ కి ఉన్న ఇబ్బందులు ఏంటి అనే ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని మనం ఈ వీడియోలో వెతుకుదాం. పంజాబ్, హర్యానా, యూపీలోని రైతులు ప్రొటెస్ట్ చేస్తూ ఢిల్లీ వైపు వస్తున్నారు. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 డిమాండ్స్ ఉన్నాయి. వీటిలో మెయిన్ డిమాండ్స్ చూస్తే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కి లీగల్ గ్యారంటీ కావాలని, అంటే ఇచ్చిన ఎంఎస్పి కి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకోకపోతే అది చట్టంకి వ్యతిరేకం అయ్యి ప్రతి రైతు కోర్టుకి వెళ్ళొచ్చు, నా ప్రొడ్యూస్ ని గవర్నమెంట్ కొనలేదు అని కేసు వేయచ్చు. అప్పుడు గవర్నమెంట్ పెనాల్టీతో సహా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు రైతులు అడుగుతోంది లీగల్ గ్యారంటీ మాత్రమే కాదు, ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎంఎస్పి ఇస్తున్న 23 పంటలకే కాక మొత్తం పంటలకి ఎంఎస్పి కావాలి అని కూడా అడుగుతున్నారు. రెండవది, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అయిన ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకి రేటు కట్టాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. ఎంఎస్ స్వామినాథన్ ఈ రిపోర్ట్ లో C2+50% అనే ఫార్ములాని ఇచ్చారు. ఇందులో కుటుంబంలోని వాళ్ళు పడ్డ కష్టానికి కొంత, భూమికి రెంట్ కొంత, అందులో వాడిన వస్తువుల రెంట్, ఆ పంట కోసం పెట్టిన డబ్బులకి వడ్డీ, ఆ పంట కోసం పెట్టిన ఇన్పుట్స్ కి సంబంధించిన ఖర్చులు, ఇలా కొన్ని ఈయన కలిపి ఈ ఫార్ములాని రాశారు. కానీ గవర్నమెంట్ ఈ ఫార్ములాని కన్సిడర్ చేయట్లేదు. మూడవది, రైతులు ఈ మొత్తం కలిపితే వచ్చిన డబ్బులకి మళ్ళీ ఇంకో 50% కలపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అంటే పైన చెప్పినవన్నీ కలిపితే 100 రూపీస్ వచ్చింది అనుకుంటే దానికి 50% అంటే 50 రూపీస్ కలిపి 150 రూపీస్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇదే స్వామినాథన్ చెప్పిన C2+50% కూడా. ఇవి కొన్ని మెయిన్ డిమాండ్స్. వీటితో పాటు ఇంకొన్ని డిమాండ్స్ కూడా వీరికి ఉన్నాయి. అవేంటంటే 2021లో చేసిన ప్రొటెస్ట్ వల్ల కొందరు రైతుల మీద ఉన్న కేసులు ఎత్తివేయాలని, పెన్షన్స్ ఇవ్వాలని, తీసుకున్న లోన్స్ కి వడ్డీ తీసేయాలని లేదా తగ్గించాలని, WTOతో చేసుకున్న అగ్రిమెంట్ వల్లనే రైతులకి మేలు చేసే చట్టాలు చేయలేనందున ఆ అగ్రిమెంట్ నుంచి బయట రావాలని, వాళ్ళకి వస్తున్న సంపాదన డబుల్ చేస్తా ఉన్న గవర్నమెంట్ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలని వీళ్ళ డిమాండ్స్ గా మనం చెప్పొచ్చు. అసలు ఎంఎస్పి అంటే ఏంటి అని చూస్తే, ప్రతి రైతు తాను పండించిన పంటని అమ్ముకోవటానికి ఒక వస్తువు తయారు చేసే కంపెనీ లాగా ఎంతకు అమ్ముకోవాలో అంతకు అమ్ముకోగలిగే ఆ విధానం తన చేతిలో ఉండదు అని, పైగా గ్రీన్ రెవల్యూషన్ వచ్చాక ఇప్పటికే ఈ ఇబ్బందులు పడుతున్న వారు ఇంకా ఇబ్బందులు పాలవుతారనే, ఇంతకన్నా తగ్గించి గవర్నమెంట్ ఏ పంటను కూడా రైతు నుంచి కొనదు అనేది ఈ మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన గవర్నమెంట్ ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ ని డిక్లేర్ చేసి, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునే ఏ పంటకైనా సరే ఆ మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే డిక్లేర్ చేసి ఉంటారో ఆ పర్టికులర్ పంటకి అంతే చెల్లించి గవర్నమెంట్ ఆ పంటని కొనుగోలు చేస్తుంది అని. ఈ ఎంఎస్పిని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇందులో మొత్తం 3 మెథడ్స్ ఉన్నాయి. మొదటగా A2, ఇందులో ఇన్పుట్ కాస్ట్ మాత్రమే ఉంటాయి. అంటే విత్తనాల కొనుగోలు ఖర్చులు, ఎరువులకి, మందులకి, కూలీలకి, అద్దెకి తీసుకున్న మెషిన్స్, ట్రాక్టర్స్ కి లాంటి వాటికి ఎంత అయిద్దో క్యాలిక్యులేట్ చేసి దాన్ని A2 అంటారు. రెండవది A2+ ఫ్యామిలీ లేబర్ అంటే FL. A2+FL అంటే పైన వాటితో పాటు సొంత వాళ్ళు అంటే ఇంట్లో వాళ్ళు చేసే కష్టానికి కూడా వెలకట్టి దాన్ని కూడా కలిపితే A2+FL అంటారు. మూడవది C2 అంటే పైన చెప్పిన A2+FL తో పాటు తీసుకున్న లోన్స్ కి వడ్డీ, సాగు చేస్తున్న భూమికి రెంట్ లేదా లీజ్ కూడా కలిపితే C2 అంటారు. ఇండియాలో ప్రస్తుతానికి A2+FL ఫార్ములానే ఉంది ఎక్కువ రాష్ట్రాల్లో, అలాగే ఎక్కువ పంటలకి. కొన్ని పంటలకి అలాగే కొన్ని రాష్ట్రాల్లో C2 ఫార్ములా కూడా ఉంది. అది ఎంటైర్లీ బేస్డ్ ఆన్ ఎలక్టోరల్ పాలిటిక్స్. ఎవరు ఈ రేట్లని క్యాలిక్యులేట్ చేసి ప్రైసెస్ ని రికమెండ్ చేస్తారు అంటే CACP, దట్ ఈస్ కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్. ఇది రేట్స్ ని క్యాలిక్యులేట్ చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటే CCEA కి పంపుతుంది. CCEA అప్పుడు అప్రూవల్ ఇస్తుంది CACP క్యాలిక్యులేట్ చేసిన ప్రైసెస్ కి. ఈ CCEA అనేది ప్రధానమంత్రి నేతృత్వంలో ఉంటుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ప్రతి రైతు పండించిన పంటకి ఎంఎస్పి ఇయ్యాలి అనేది ఎక్కడా లేదు. అంటే వీరు ప్రతి రైతు పంట కొనొచ్చు, కొనకపోవచ్చు. ఇప్పుడు రైతులు అడుగుతోంది ప్రతి పంటకి ఎంఎస్పి, అలాగే ప్రతి రైతు పండించిన పంటని గవర్నమెంట్ తీసుకోవాలి అని, అది కూడా చట్టం కావాలి అని. సో దట్ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టోరేజ్ పాయింట్స్ కానీ, గోడౌన్స్ కానీ ఫుల్ అయిపోయినా సరే కొనాల్సి వస్తుంది. ఇలా ఈ ఎంఎస్పిని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయని కారణంగా, పంటకు రేటు లేని కారణంగా రైతులు ఇలా అడుగుతున్నారు. కానీ వీరు అడిగింది చేస్తే వచ్చే సమస్యల్ని మనం గమనిస్తే, మొదటగా చాలా పంట గవర్నమెంట్ దగ్గర వేస్ట్ అయింది, స్టోరేజ్ పాయింట్స్ లైక్. రెండవది, వేటికైతే ఎక్కువ ఎంఎస్పి గవర్నమెంట్ ఇస్తుందో ఆ పంటలే రైతులు పెట్టి
భూమి సారవంతాన్ని చాలా వరకు తగ్గిస్తారు. అలాగే భూమి లోపల ఉన్న నీటి మట్టం తగ్గిపోవచ్చు. ఉదాహరణకి రైస్ కి ఎక్కువ ఎంఎస్పి ఉండడం కారణంగా పంజాబ్ వాళ్ళు అదే పంట పెట్టి ఆ ఏరియాలోని భూగర్భ జలాలు తగ్గిపోయాయి. గ్రౌండ్ వాటర్ టేబుల్ చాలా కిందకి దిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. మూడవది, గవర్నమెంట్ అన్ని పంటలని కొనుగోలు చేయాలంటే ఎక్కువ డబ్బులు రైతులకు ఇవ్వాల్సి రావటం. గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బు ఇలా ఇచ్చి పైగా కొనుగోలు చేసిన పంటని స్టోర్ చేయడానికి ఎఫ్సిఐ గోడౌన్స్ లేక చాలా వరకు వేస్ట్ అవ్వటం కూడా మనం గమనించాలి. నాలుగవది, పోషకాలు ఎక్కువ కలిగిన ఆహారం మరియు అన్ని పంటల్లో దేశం సుభిక్షంగా ఉండకపోవచ్చు కూడా. దీనికి కారణం ఒక ఎగ్జాంపుల్ లా చెప్పాలంటే ఏది లాభమో అది చేస్తారే గాని మిల్లెట్స్ వల్ల పోషకాలు వస్తాయని ఈ పంట వేయటానికి రైతులు సిద్ధంగా ఉండరు కదా. ఐదవది, ప్రపంచమంతా కాంపిటీషన్ ఉండాలని ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని మార్కెట్ ఆధారంగా జరగాలని WTO చేసిన చట్టాలకి ఆమోదం తెలిపి అందులో మెంబర్ అయిన ఇండియా ఇలాంటి ఎంఎస్పి పాలసీస్ చేస్తే WTO నుంచి శాంక్షన్స్ ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు. దాని ద్వారా మన దేశం మిగతా దేశాలతో వ్యాపారం చేయాలంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ ఆలోచించి గవర్నమెంట్ ఈ సిచ్యుయేషన్ లో రైతులకి న్యాయం చేస్తూ దేశం కూడా ప్రజలు కూడా నష్టపోకుండా ఉండాలంటే చేయగలిగినవని కొన్ని చెప్పొచ్చు. మొదటగా పిఎం కిసాన్ కింద ఇప్పుడు ఇస్తున్న 6,000 రూపీస్ పర్ ఇయర్ ని పెంచి ఖర్చులకి సాయపడచ్చు. రెండవదిగా క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ని ఇంకొంచెం బెటర్ చేసి పంటలకి ఇన్సూరెన్స్ కల్పించవచ్చు. ఒకవేళ నష్టం వస్తే గవర్నమెంట్ భరించాల్సిన అవసరం లేకుండా పోతుంది. మూడవదిగా రైతులకి ఇస్తున్న ఎంఎస్పీలో కొంత పర్సంటేజ్ గానీ లేదా పిఎం కిసాన్ లో కొంత పర్సంటేజ్ ని గానీ గవర్నమెంట్ ఉంచుకుని వాటికి వడ్డీ కలిపి పెన్షన్స్ లాగా రైతులకి ఇవ్వచ్చు. నాలుగవదిగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంటే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ని రైతులు తమ వ్యవసాయ పనులకి ఉపయోగించుకునేలా చేయవచ్చు. ఐదవదిగా ప్రైస్ డిఫరెన్స్ పేమెంట్ ఆప్షన్ అంటే ఒక పంటకి ఎంఎస్పీని అనౌన్స్ చేసి ప్రతి రైతు ఆ పంటని మార్కెట్ లో అమ్ముకుని ఒకవేళ మార్కెట్ లో అమ్మిన రేటు ఎంఎస్పీ కన్నా తక్కువైతే దాన్ని గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆ రైతు అకౌంట్ లోకి వేయటం. అంటే 100 రూపీస్ కి రైతు మార్కెట్ లో అమ్మితే దానికి గవర్నమెంట్ చెప్పిన ఎంఎస్పీ 120 రూపీస్ అయితే గవర్నమెంట్ ఆ రైతుకి నష్టపోయిన 20 రూపీస్ డైరెక్ట్ గా అకౌంట్ లోకి వేయటం అని. దీని వల్ల గవర్నమెంట్ కి చాలా ఖర్చులు తగ్గుతాయి. ఆ పంటని ట్రాన్స్పోర్ట్ చేసి స్టోర్ చేసి అది పాడవకుండా చూడాల్సిన ఖర్చులన్నీ లేకుండా పోతాయి. దీన్ని మధ్యప్రదేశ్ గవర్నమెంట్ భవంతర్ భుగ్తాన్ యోజన అని, హర్యానా గవర్నమెంట్ భవంతర్ భార్పాయి యోజన అని ఆల్రెడీ అమలు చేస్తున్నాయి. ఆరవదిగా వ్యవసాయానికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్స్, కనెక్టివిటీ లేని చోట్ల రోడ్లు లాంటివి వేసి రైతులకు ఉపయోగపడేలా చేయటం. ఇవి కొన్ని రైతులకు మేలు చేసేవి, గవర్నమెంట్ కి కూడా మరీ ఎక్కువ నష్టం కలిగించేవి కాదు. కాబట్టి ఇలాంటివి చేసి రైతులను శాంతపరుస్తారని, ఆందోళనలు లేకుండా చూస్తారని ఆశిద్దాం. ఈ కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.